అందరూ రండి, శ్రీరాముని కళ్యాణం చూద్దాం. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. హలో అండి, నమస్తే అండి అందరికీ. నిన్న శ్రీరామనవమి కదండి, గుడికి వెళ్ళాం కదా, అక్కడ కళ్యాణం అయితే జరిగిందండి. గుడి అయితే ఇలా ఉంటుందండి. ఫస్ట్ వినాయకుడు, తర్వాత రామచంద్రమూర్తి, తర్వాత ఏడుకొండల వాడు ఉంటారనమాట. చతుర్భుజలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. వెంకన్న బాబు చూసారండి. ఓం నమో వెంకటేశాయ. పంతులు గారు పూజ చేశారండి, ప్రసాదం కూడా ఇచ్చారండి నాకు. చతుర్భుజలక్ష్మి అమ్మవారు అనమాట అండి. మేము ఇక్కడే భజన చేసేవాళ్ళం అండి. శనివారం భజన చేసేవాళ్ళు. బయటకైతే వచ్చానండి. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, అందరూ కూర్చున్నారు. స్టేజ్ వేసి చేస్తారండి ఇక్కడ మాకు కళ్యాణం. ఇంతకుముందు గుళ్ళోనే చేసేవారండి, ప్లేస్ సరిపోవట్లేదని ఇలా బయట టెంట్లు వేసి బయట కళ్యాణం చేస్తున్నారనమాట అండి. వీళ్ళంతా నా ఫ్రెండ్సే అండి, మా అక్కయ్య గారు అనమాట. మా కందులూరు అక్కయ్య గారు. మా ఫ్రెండ్ ఈ పక్కన కూర్చుందండి. మేము తీసుకున్నామండి. మొఖం చూసారు అలా పెట్టింది ఆవిడ. చూడమంటే ఏటో అండి, నేను ఏదో చేసేసానండి అనుకుంటుంది ఈవిడి. ఫోటోనే కదండి నేను అడిగింది. అయ్యో రామ్మ. అంగో మా బేబీ గారు అయితే చూసారు, మా అక్కయ్య గారు కూడా చూసారు. ఎండండి, ఎండలో కూర్చున్నానండి బాబు. ఎండ బాగా కొట్టింది నాకైతే. కళ్యాణం అయ్యే వరకు ఎండే. రాజీ గారికి తగలలేదండి ఎండ, నాకే తగిలింది. ఏం చేస్తాం. కళ్యాణం అయితే అవుతుందండి. జీలకర్ర బెల్లం పెడుతున్నారు స్వామివారికి. అలాగే మంత్రాలు అయితే చక్కగా చదువుతారండి. అంటే కొంచెం గొడవగా ఉంది కదా, అందుకని నేను ఆఫ్ చేశాను. అంటే అందరి మాటలు ఉన్నాయి. చాలా చక్కగా చెప్తారండి ఆ పంతులు గారు అయితే. మాంగళ్యధారణ గురించి చక్కగా వివరిస్తారనమాట. కళ్యాణం అయితే జరుగుతుందండి. పానకం ఇచ్చారండి, వడపప్పు సలివిడి కూడా పెట్టారు. మాకు ఇక్కడ ఏం చేస్తారంటే అండి, తలంబరాల బియ్యం, పిల్లలు లేని వాళ్ళు తలంబరాల బియ్యం పట్టుకుంటారనమాట. పట్టుకుని పరవన్నం వండి పెడతారు పిల్లలు లేని వాళ్ళకి. అలా పిల్లలు పుడతారు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఇప్పుడు ఒక 3-4 ఎక్కారు పైకి తలంబరాలు వేసేటప్పుడు. ఆ తలంబరాల బియ్యం పట్టుకున్నారండి. ఆ పీటల మీద కూర్చున్న వాళ్ళు పైకి లేకుండానే ఇంటికి వెళ్ళిపోయి పరమాన్నం వండుకుని తినేయాలన్నమాట అండి ఆ దంపతులు ఇద్దరు. అలాగా పిల్లలు పుడతారనమాట అండి. ఆ దేవుడు మహత్యం అండి అదంతా. అలాగే చాలామందికి పుట్టారు కూడా. అదండి, ఇక్కడ తలంబ్రాల బియ్యం పట్టుకుని వెళ్ళి స్వామివారి పరమాన్నం వండి పెడితే పిల్లలు పుట్టారండి. అదండి. శ్రీరామచంద్రమూర్తికి జై. సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. చూచువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట. చూచువారులకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట, మునులను మరులను చూడవచ్చునట. కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి నిభాషితమును నుదుటను గట్టి రాణిని పాదాలకు పెట్టి. చూసారా పైకి ఎక్కారు వీళ్ళందరూ కూడా తలంబ్రాల బియ్యం పట్టుకోవడానికి అనమాట అండి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా, తలంబ్రాలు జరుగుతున్నాయి. ఆ చెంగు పట్టుకునండి ఆ తలంబ్రాలు స్వామివారి పట్టుకుంటారనమాట. అవి పట్టుకుని ఆ పీటల మీద కూర్చున్న దంపతులు లేవకుండానే ఇంటికి వెళ్ళి పరమాన్నం వండించి పెడతారనమాట పెద్దవాళ్ళు. అదండి, తలంబ్రాలు అయితే జరుగుతున్నాయి. తర్వాత
చదివింపుల కార్యక్రమం ఉంటుందండి. తర్వాత భోజనాలండి. తర్వాత భోజనాలకైతే వెళ్ళిపోయామండి. కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ దంపతులు కూర్చున్నారనమాట అండి పీటల మీద. చూసారా, చాలా చక్కగా జరిగింది స్వామివారి కళ్యాణం. అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట అండి. ఇప్పుడు మనం కూడా ఆశీర్వాదం తీసేసుకుని వెళ్ళిపోయి ఇంకొండి భోజనానికి అయితే వెళ్ళామండి. భోజనం అయితే చాలా బాగా పెట్టారు. పూరి, బజ్జీ, పులిహార. నేను బూరి తినేసానండి. అది నాయాకే ఆ పక్క ఆవిడ వీడియో అడుగుతున్నా, ఒకసారి చూపించండి బాబా బూరి కూడా అని అన్నా. ఆవిడ ఇంకో నేను ఇంకా తినలేదు అని చెప్పారు. ఆవిడ ఆకులో బూరి చూపెడతాను. అదిగో